ఒకసారి ఈ సౌండ్ ని వినండి. ఇప్పుడు మీరు ల్యాంబోర్గిని లేదా ఫెరారీ కార్స్ ని ఫాలో అవుతుంటే ఈ సౌండ్ వాటితో పోలిస్తే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. కానీ అది ఎందుకు అలా ఉందో నేను చెప్తాను. అదే కాదు, దానికి ముందు ఒక విషయం చెప్పాలి. ఒక స్పోర్ట్స్ కారు తయారు చేయగలిగే అత్యుత్తమ సౌండ్స్ లో ఇది ఒకటి. ప్రపంచంలోనే బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. అది ఇంకేదో కాదు, టయోటాకి చెందిన ప్రీమియం బ్రాండ్ లెక్సస్ తయారు చేసిన LFA. ఈ కథ ఇలా మొదలవుతుంది. జపనీస్ ఇంజనీర్లు ప్రపంచానికి ఒక విషయం చూపించాలనుకున్నారు. శక్తివంతమైన ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ తయారు చేయగలిగేది జర్మన్స్ లేదా అమెరికన్స్ మాత్రమే కాదు, జపనీస్ కూడా చేయగలరు అని. అంతేకాదు, ఫెరారీ కూడా ఒక విషయం చెప్పాలనుకున్నారు. మేము కూడా నిన్ను నీ జీవిత కాలంలో ఓడించగలము అని. ఫెరారీ ఎప్పుడు అందరితో పోటీలోనే ఉంటుంది కదా, అందుకే ఫెరారీకి నిజమైన ఫీలింగ్ ఇచ్చేలా చేయడానికి యమహాతో పార్ట్నర్షిప్ చేశారు, ఒక అద్భుతమైన ఎగ్జాస్ట్ నోట్ కోసం. ఎందుకంటే అలాంటి సౌండ్ ఎవరికి నచ్చదు చెప్పండి. ఈ కారులో ఉన్న ఇంజన్ ఒక V10. దాని పవర్ దాదాపు 500 నుంచి 550 హార్స్ పవర్ మధ్య ఉంటుంది. జపనీస్ ఇంజనీర్ల రేవింగ్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. ఈ LFA ఇంజన్ రేవింగ్ అంత ప్రమాదకరంగా ఉండేది. 0 నుంచి 9000 RPM కి కేవలం 0.2 సెకండ్స్ లోనే చేరేది. దీని వల్ల ఒక పెద్ద సమస్య వచ్చింది. అందుకే ఈ కారులో ఉన్న అనలాగ్ మీటర్ ను డిజిటల్ గా మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే అనలాగ్ మీటర్ ఆ స్పీడ్ ని సరిగ్గా ట్రాక్ చేయలేకపోయింది, లాగ్ వస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కార్ ని కేవలం 500 యూనిట్లు మాత్రమే తయారు చేశారు. ఎందుకంటే ఈ కార్ ని అమ్మే ప్రైస్ కంటే కూడా లెక్సస్ కి ఈ కార్ ని తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు అయింది. అందుకే ఇకపైన తయారు చేయలేదు.